ప్రపంచంలోని మేటి బాక్సింగ్ దిగ్గజాల్లో ఒకరైన మైక్ టైసన్ మహాబలుడిగా గుర్తింపు పొందారు. ఆయన రింగులోకి దిగారంటే ప్రత్యర్థులు క్షణాలు తలవంచాల్సిందే. రేల్లో 50 విజయాలు సాధిస్తే అందులో 44 నాకౌట్ విజయాలే కావటం విశేషం. ప్రపంచంలోని 100 మంది అత్యుత్తమ బాక్సర్లలో టైసన్ 16వ స్థానంలో నిలిచారు. అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన వద్ద ఒకప్పుడు మేనేజర్గా పనిచేసిన విషయం చాలా మందికి తెలియదు. టైసన్ కు ఆర్థిక సలహాదారుతో పాటు మేనేజర్ గాను ట్రంప్ వ్యవహరించారు. తన ప్రత్యర్థి మైకేల్ స్పింక్స్ తో 1988లో జరిగిన బౌంట్ ముగిసిన కొన్నాళ్లకే టైసన్ వద్ద ఉద్యోగంలో చేరారు. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయం జరిగిన బౌంట్ గా ఇది రికార్డులకెక్కింది. టైసన్ పంచ్లకు తాళలేక కేవలం 91 సెకండ్లలో స్పింక్స్ ఓటమిని అంగీకరించి రింగు నుంచి బయటకొచ్చేశారు. ఈ పోరు తర్వాత నగదు చెల్లింపుల విషయంలో విభేదాలు రావడంతో తన మేనేజర్ బిల్ విలియం క్యాటర్ ని టైసన్ తొలగించారు. బాక్సింగ్ ప్రమోటర్ అయిన విలియం కేటర్ టైసన్ పై దావా వేశాడు. కానీ 4 ఏళ్ల తర్వాత రాజీకి అంగీకరించాడు. కేటర్ను తొలగించడంతో ఆ అవకాశాన్ని ట్రంప్ ఓడిసి పట్టుకున్నాడు. తన అసిస్టెంట్ల ద్వారా టైసన్ తో సంప్రదింపులు జరిపి మేనేజర్గా చేరాడు. టైసన్ వద్ద ట్రంప్ మేనేజర్గా పనిచేసిన విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. మీ దగ్గర ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఏదో ఒక రోజు దేశ అధ్యక్షుడు కావచ్చు, అతనితో జాగ్రత్తగా ఉండాలి అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇరువురి మధ్య ఒప్పందాల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ చాలా సంవత్సరాలు వ్యాపార భాగస్వాములుగా కొనసాగారు. దీనివల్ల ఇద్దరూ లబ్ధి పొందారు. 1992లో అత్యాచారం కేసులో ఇరుక్కొని దోషిగా నిర్ధారణ అయిన టైసన్ కి ట్రంప్ మద్దతు ఇచ్చారు. ఈ కేసు అనంతరం బాక్సింగ్ కొనసాగించాలని టైసన్ కు సూచించిన అతి కొద్ది మంది ప్రముఖుల్లో ట్రంప్ ఒకరు. ఇదే సమయంలో 2016 అధ్యక్ష ఎన్నికలప్పుడు ఇస్లాంను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా అప్పటికే ఇస్లాంలోకి మారిన టైసన్ బాసటగా నిలిచారు. అమెరికా అధ్యక్ష పీఠానికి ఆయన అర్హుడని సమర్థించారు. ట్రంప్ తనకు మద్దతుగా నిలవడంతోనే అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత తన బాక్సింగ్ కెరీర్ తిరిగి ప్రారంభమైందని పలు సందర్భాల్లో టైసన్ అన్నారు.